డబ్బు సంపాదించడానికేగా నువ్వు రియల్ ఎస్టేట్లో వ్యాపారం చేయమని చెప్పింది. ఆ అమర్గాడు ఇంట్లో నాన్నకి బాబాయ్కి మధ్య గొడవ జరిగేలా ప్లాన్ చేశాడు. ముందు ఆస్తి పంపకాలు ఆపాలి, ఆ తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలో. రేపో ఎల్లుండో ఆస్తి పంపకాలు జరగడం, దాంతో ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోవడం, ఆ శివరామకృష్ణ గుండె పగిలేలా ఏడవడం ఖాయం. ఏం కాదు సుందర్, తన మనసుని ఎలా మార్చాలో నాకు తెలుసు. తనలో ఉన్న పగని మెల్లిగా దూరం చేయాలి. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. కానీ ఇప్పుడు మనకి అది కాదు ముఖ్యం. ఆ కుటుంబం విడిపోకుండా ఉండేలా చూసుకోవాలి. అదే మనం చేయాల్సిన మొదటి పని. టైం ఎక్కువగా లేదు, రేపటికల్లా ఏదో ఒకటి చెయ్యాలి. అది మీరు మాత్రమే చేయగలరు. అదే ఆలోచిస్తున్నాను సుందర్, కానీ ఏం చేయాలో ఎలా చేయాలో తెలియడం లేదు. సరే, నువ్వు వెళ్ళి పడుకో సుందర్, చాలా పొద్దుపోయింది. ఏంటో ఆ ఇంట్లో సమస్య తర్వాత సమస్య తలెత్తుతూనే ఉంది. ఇప్పటి వరకు అమర్ వల్ల రూపకి ఒక్కదానికే ప్రాబ్లం ఉంది అనుకున్నాను. కానీ వాడు ఆ కుటుంబంలోనే కల్లోలం లేపాడు. తులసి వనం లాంటి కుటుంబంలో గంజాయి మొక్కలా చేరి ఒక్కొక్కరి మనసులో విషం నింపుతున్నాడు. వాణ్ణి అలాగే వదిలేస్తే ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడేమో. మొన్న కోర్టులో గెలిచిన ఆస్తి పంచుతానన్నారుగా, అది మా అమ్మ ఆస్తి. దాని తాలూకా 25 లక్షలు ఇవ్వండి చాలు. మీరెంత ఆవేశపడినా అడ్డుపడినా నాకు మాత్రం ఆస్తి కావాలంతే. లేదంటే కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. జాగ్రత్త, ఇదే నా లాస్ట్ వార్నింగ్. ఆస్తి పంపకాలు జరిగాయంటే ఎవరికి వారు విడిపోతారు. అప్పుడు నేను కృష్ణకి ఏం సమాధానం చెప్పాలి? వాళ్ళ నాన్నని తాతయ్యతో కలిపేలోపు కుటుంబమే విడిపోయిందని తెలిస్తే కృష్ణ తట్టుకోలేదు. నేను తనకి ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలంటే ఆ కుటుంబం విడిపోకుండా ఆపాల్సిన బాధ్యత నాదే. ఏదో ఒకటి చేసి ఆస్తి పంపకాలు జరగకుండా చూడాలి. కానీ ఎలా ఆపాలి? ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి. ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా ఉండాలంటే ఎవరికి చెందాల్సిన ఆస్తి వాళ్లకు పంచివ్వడమే సరైన మార్గం. రేపే ఆస్తి పంపకాలు జరిగేలా చూడాలి. ఒరే రంగా, అయ్యా రా. నాన్నగారు ఎక్కడికి వెళ్తున్నారు? పనుంది లక్ష్మి, బయటికి వెళ్ళొస్తా. కాఫీ తాగి వెళ్ళండి నాన్నగారు. వద్దమ్మా, అర్జెంటుగా వెళ్ళాలి. శివరామకృష్ణ,
ఎక్కడికి శివరామకృష్ణయ్య? ఏంటి సరాసరి ఇంటికే వచ్చిందేంటా అని చూస్తున్నావా? కొత్త కొత్త విషయాలు వినబడుతుంటే మనసుకి చాలా తృప్తి అనిపించి ఆ ఆనందం నీతో పంచుకోవాలని నేరుగా నీ ఇంటికే వచ్చాను. చాలా సంతోషంగా ఉంది శివరామకృష్ణ. మొత్తానికి నేను అనుకున్నట్టుగానే జరుగుతుంది. నువ్వు చేసిన పాపాలకి మెల్లమెల్లగా ఫలితాలను అనుభవిస్తున్నావు. ఊళ్ళో అందరూ మీ గురించి చెప్పుకుంటున్నారు. రైస్ మిల్లో నీ చిన్న కొడుకు అందరి ముందు నిన్నే ఎదిరించాడట. ఇంట్లో జరిగిన తతంగం అంతా అమ్మగారి చెవిన పడినట్టుంది. అందుకే ఏకంగా ఇంటి మీదకే వచ్చి రెచ్చిపోతుంది. ఇప్పటి వరకు ఈ ఊరి జనం నీ గురించి నీ కుటుంబం గురించి గొప్పగా చెప్పేవాళ్లు. మీ కుటుంబం ఈ ఊరికే ఆదర్శం అనేవాళ్లు. ఇప్పుడు వాళ్లే నీ గురించి నీ కుటుంబం గురించి ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? నీ చిన్న కొడుకు ఆస్తి పంచివ్వమని అడిగాడేంటి కదా? ఎందుకు అడగడు? అతనికి నీ మంచితనం ముసుగని తెలిసిపోయి ఉంటుంది. చూడమ్మా, అది నా సొంత విషయం. అయినా నీ పగ నా మీద. నన్నెన్నైనా అను, పడతాను. కానీ నా కుటుంబం జోలికొస్తే మాత్రం ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావ్? ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? నేను కోరుకుంటున్నాను కాబట్టి. నా పగ నెరవేర్చమని ప్రతిరోజు ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను కాబట్టి. బాబాయ్ గారు, ఎవరావిడ? బాగా అంటుంది. ఈవిడ గురించి నీకు తెలియదు కదూ. ఈ ఊరు మొత్తం మీద మా మావయ్య గారికి ఉన్న ఏకైక ఎనిమి. ఈవిడ ఎక్కడ కనబడితే అక్కడ కనికరం లేకుండా శాపనార్థాలు ఎడుతుంది. నువ్వు కూడా విను ఎంత రాద్ధాంతం చేస్తుందో. భర్తని దూరం చేసుకుని ప్రతి క్షణం నేను ఎంత నరకం అనుభవించానో తెలుసా? శివరామకృష్ణయ్య, చేసిన పాపానికి నువ్వు ఫలితం అనుభవిస్తావు. ఇకపై ప్రతి క్షణం నీకు నరక ప్రాయమే అవుతుంది. ఈ రోజు నీ చిన్న కొడుకు, రేపు నీ పెద్ద కొడుకు, తర్వాత నీ కూతురు, అల్లుడు, మనవలు అందరూ దూరమై ఆఖరికి నువ్వు ఏకాకిలా మిగిలిపోతావు. అది చూడ్డానికే నేనింకా బ్రతికున్నాను. ఇన్నాళ్ళు పగ నెరవేరడం లేదన్న కడుపు మంటతో నిన్ను తిట్టాను. కానీ ఈరోజు నా పగ నెరవేరబోతుందన్న ఆనందంతో కడుపు నిండిపోయి ఆ ఆనందం ప్రత్యక్షంగా అనుభవించాలని ఇక్కడికి వచ్చాను. మీ గురించి, మీ వంశం గురించి గొప్పగా చెప్పుకుని తిరుగుతారు కదా. ఇప్పుడు ఆ వంశవృక్షానికి చెదలు పట్టడం మొదలైంది. కొద్ది రోజులకు అది పూర్తిగా వ్యాపించి దానికి అండగా ఉన్న కొమ్మల్లాంటి నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. నా భర్త తప్పు చేశాడని ఆయనకి శిక్ష విధించానన్నావు. మరి కృష్ణ ఏం పాపం చేసిందని తన ఇంట్లో నుంచి పంపించేశావు? ప్రేమ కోరి వచ్చిన ఆ పిల్ల మనసు కష్టపెట్టి పాపం మూటగట్టుకున్నావు. ఆ పిల్ల మనసులో నీ మీద ఎంత పగ ఉందో తెలియదు గాని ఆ అమ్మాయి దుమ్మెత్తి పోసిన క్షణం నుండే
నీ పతనం ప్రారంభమైంది. ఆడదాని ఉసురు ఊరికే పోదు శివరామకృష్ణయ్య. ఏ అవమానంతో నా భర్త ఊరి జనం ముందు గొంతు కోసుకుని చనిపోయాడో అదే అవమానంతో అదే ఊరి జనం ముందు నువ్వు ఆత్మహత్య చేసుకునే రోజు వస్తుంది. అది నేను కళ్ళారా చూస్తాను. పిచ్చి పిచ్చిగా వాగకు. రాఘవ, ఊరుకో. అది కాదు నాన్నగారు, వద్దు. వద్దు అనడం తప్ప నువ్వేం చేయలేవు శివరామకృష్ణ. కానీ నీ వినాశనం మాత్రం వద్దు అన్నా సంభవిస్తుంది. జాగ్రత్త. ఏంటి నాన్నగారు, మీరే గనక నన్ను ఆపకపోయి ఉంటే ఈ రోజు దాని అంతు చూసేవాణ్ణి. ప్రతిసారి నా చేతులు కట్టిపడేస్తున్నారు. ఆవేశపడ్డం మంచిది కాదు రాఘవ. నా వల్ల తనకు అన్యాయం జరిగిందనుకుంటుంది కాబట్టి ఆవేదనకు గురవుతోంది. నన్ను ఆడిపోసుకోవడంలోనే ఆమెకు ఆనందం కలుగుతుందంటే ఎన్నిసార్లైనా ఎన్ని మాటలైనా పడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను. కనీసం అలాగైనా ఆమెని ఆనందం అనుభవించని. అయినా జరిగిన దాని గురించేగా ఆమె అంది. చూసావా నారాయణ, నీ వల్ల నాన్నగారు ఎన్ని మాటలు పడాల్సి వచ్చిందో. ఆవిడ ఈ రోజు ఏమైనా కొత్తగా తిడుతుందా? ఈ గోల మనకి ఎప్పుడు ఉండేదేగా. దీనికి కూడా నన్నే బాధ్యుని చేస్తారా? బాగుంది. చూసావా, ప్రపంచ భాషలో ఉన్న తిట్లు శాపనార్థాలన్నీ ఈవిడ కలెక్ట్ చేసి మాయగారి మీద ర్యాకెట్లా ప్రయోగించింది. 24 గంటలు ఆవిడ ఈయన్ని తిట్టడమే పని. ఇలాంటి క్యాండిడేట్ని నువ్వు ఎప్పుడైనా చూసావా? రారా కృష్ణ, కూర్చో. వెంకటేషు సార్, ఇప్పుడు రాసినవన్నీ అఫిడవిట్ చేయించుకు తీసుకురా. అలాగే సార్. వెళ్ళు.
ఏంట్రా విశేషాలు? ఆస్తి పంపకాల గురించి మాట్లాడడానికి వచ్చాను. మరి ఇంట్లో అందరితో మాట్లాడి ఎవరికేం పంచబోతున్నావో తేల్చి చెప్పావా? లేదురా, ఒక్క నారాయణ తప్ప ఇంట్లో ఎవరు ఆస్తి పంచడానికి ఇష్టపడడం లేదు. మరి ఎలారా? వాళ్ళ ఇష్టాన్ని కాదని నువ్వెలా ఆస్తిని పంచుతావు? వాళ్ళెవరూ నోరు విప్పడం లేదు కాబట్టి నేనే ఒక నిర్ణయానికి వచ్చాను. నాకున్న భూములు, వ్యాపారాలు, బ్యాంకులో ఉన్న నగదు అన్నీ ముగ్గురికి సమాన వాటాలుగా పంచాలని నిర్ణయించుకున్నాను. జానకి సంబంధించిన బంగారాన్ని మాత్రం అందరు ఆడవాళ్ళకి సమానంగా పంచుతాను. మరి ఇల్లు? ఒక్క ఇల్లు మాత్రం నేను బ్రతికున్నంత వరకు అలాగే ఉండాలని నా కోరిక అని దానిలో రాయి. ఆ ఇంట్లో ఉంటే నాకు జానకి బ్రతుకున్నట్టే ఉంటుంది. ఇప్పుడు ఆ ఇంటిని భాగాలు వేసి నా జ్ఞాపకాల్ని ముక్కలు చేసుకోవడం నాకు ఇష్టం లేదురా. మనస్పర్ధలొస్తాయని నా మనసును చంపుకొని వాటాలు పంచుతున్నాను గాని విడివిడిగా బ్రతకడం మాత్రం నేను తట్టుకోలేనురా. కనీసం నేను తుది శ్వాస విడిచే వరకైనా అందరం కలిసి ఉండాలన్నదే నా కోరికరా. రామకృష్ణ, పదే పదే అంటున్నానని కాదు కానీ ఇంకొకసారి ఆలోచించరా. నీ మనసుని ఇంత కష్టపెట్టుకుంటూ ఆస్తి పంచటం అవసరమా? సమస్యని ఇంకో రకంగా పరిష్కరించే మార్గం చూడరా. ఆ అవకాశం ఉంటే నేను మాత్రం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటానురా? ఇక నా గురించి అంటావా? ఈ ఆస్తి పంపకాలు జరగకపోతేనే నేను ఎక్కువగా బాధపడతాను. ఇప్పుడు నారాయణకు వ్యతిరేకంగా నేనే నిర్ణయం తీసుకున్నా సమస్య పెద్దదవుతుందే తప్ప పరిష్కారం అవదు. ప్రాణంతో ఉన్నంత వరకు పంపకాలు జరగకూడదనుకున్నాను. కానీ ఆ పరిస్థితి రావాలని రాసింటే ఎవరు మాత్రం ఏం చేయగలరా? అయినా దీని గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మనసులో బాధ పెరుగుతుందే గాని తరగదరా. నా మాట విని నేను చెప్పినట్టు చెయ్యి. అలాగేరా. ఎవరికి రావాల్సిన ఆస్తి వాళ్ళ పేరున రాసి రేపు ఒకసారి ఇంటికి రారా. అందరి ముందు సంతకాలు పెడతాను. అలాగే. నేను బయలుదేరుతాను. తాతయ్య,
ఇప్పుడే మీ తాతయ్య వచ్చేళ్ళాడమ్మా. తెలుసు. ఆయన ఎందుకొచ్చారో, ఏం మాట్లాడి వెళ్ళారో అంతా తెలుసు తాతయ్య. ఏమిటోనమ్మా, ఎంత చెప్పినా వాడి ముంటి పట్టుదల వాడిదే. ఆస్తి పంపకాలు వద్దురా అంటే వినడం లేదు. ఎవరికి ఏం రావాలో ఎంత రావాలో మొత్తం చెప్పే వెళ్ళాడమ్మా. వాడు నిర్ణయం తీసుకున్నాక ఇక తిరుగుండదు. ఏం చేస్తాం, ఆస్తి పంపకాలు తప్పవమ్మా. లేదు తాతయ్య, ఆస్తి పంచడం అనేది జరగకూడదు, జరగనివ్వను. ఆస్తి పంచాలన్న ఆలోచన ఆయనకు వచ్చుండొచ్చు, కానీ దానికి మా నాన్న అంగీకారం కూడా కావాలి. ఆస్తి పంపకాలకి మేము ఒప్పుకోవడం లేదు. అడిగితే మీకు వాటా రాసిస్తాడేమో గాని పంపకాలు మాత్రం ఆపడమ్మా. నాకు వాటా కన్నా మా నాన్నకిచ్చిన మాటే ముఖ్యం తాతయ్య.